సో అమ్మ చెప్పారు ఫస్ట్ 30 years ఉన్నప్పుడే హస్బెండ్ చనిపోతే ఒక సింగిల్ పేరెంట్ కష్టాలు అనేది కేవలం మన కుటుంబంలో ఉన్న మనకే తెలుస్తుంది. బయట సమాజం రకరకాలుగా మాట్లాడుకుంటుంది, చుట్టాలు మాట్లాడుకుంటారు. అసలుకి కొన్ని అయితే మనం వినేవి కూడా కాదు, అంతగా చూస్తారు సింగిల్ పేరెంట్ని. అది ఎయిదర్ ఫాదర్ ఎయిదర్ మదర్ ఎవరైనా కానీ. ఇంకా సింగిల్ పేరెంట్లో అమ్మ పడే కష్టాలు అనేది చాలా 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 కష్టం. మనం అవి చూస్తున్నప్పుడు, అవి చూస్తూ పెరుగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని వాల్యూస్, ఎథిక్స్ తెలియకుండా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. నేర్పనక్కర్లేదు కూడా ఎవరు కూడా. అసలుకి అమ్మ పడ్డ కష్టం నీ లైఫ్లో, అంటే ఈ స్థాయికి రావడానికి, అక్క కానీ నువ్వు కానీ ఈ స్థాయికి రావడానికి అమ్మ పడిన ఒక్కొక్క కష్టం అనేది ఒక్కొక్క మెమరీగానే మీకు గుర్తుండిపోయి ఉంటుంది. అలా అమ్మ గురించి ఏం చెప్తావు నువ్వు ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు. కానీ అప్పటి నుంచే అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశాను. అంటే ఆ టైంలో ఎలా ఉంది అంటే అమ్మ డ్యూయల్ రోల్ పోషించాల్సి వచ్చేది. స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ మా మమ్మల్ని చూసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ ఇంటికి సంబంధించిన మంత్లీ అన్ని చూసుకోవాల్సి వచ్చేది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా హెక్టిక్ గా అనిపించింది. అంటే మాకు ఏం చేయలేకపోతున్నామేమో అనే ఫీలింగ్ కలిగేది. మేము చేయగలిగింది ఏంటి, పర్ఫెక్ట్ గా ఉండగలిగితే చాలు. అమ్మకు ఒక రకమైన అమ్మ అట్లీస్ట్ నా పిల్లలు సంతృప్తిగా ఉన్నారు, కన్సెక్షన్ తో పెరుగుతున్నారని ఫీల్ తో ఉంటారు. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్కి వచ్చేసింది. ఎన్ని ఇయర్స్ కి? 12 years అలా ఉన్నప్పటికీ నాకేమైనా కావాలంటే నేను అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళాను. అమ్మ ఏంటంటే పెద్దరికంగా ఉండేవాడు, చిన్న భయం బెరుకుండే నాకు. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నేను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నే కొట్టేవాడు. ఎంత ఇన్నోసెంట్, నేను ఎంత కొడతారు అంటే తను ఎట్లా అంటే ఒక ఆరగంటతనం అండి. అక్క ఇస్తే తీసుకునేవాడు. కోపం వచ్చింది అనుకో, ఆ బెడ్ మీద కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా జుట్టు బట్టి లాగి కింద పడేసేవాడు. లాగి నువ్వు నన్ను ఇట్లా అంటావా, నన్ను అట్లా అంటావా అన్నాడు. మళ్ళీ తనకి ఏదైనా అవసరం ఉంటేనేమో పింకీ అంటాం మేము ఇంట్లో నిక్ నేమ్ ప్రత్యూష, పింకీ పింకక్క అన్నాడు. కోపం వచ్చింది ఏ పింకీ ఇట్రావే అనేవాడు. అప్పుడు కొట్టేది. అవసరం ఉంటేనేమో నువ్వు అక్క అంటావా లేకపోతే పింకీ అంటావా అని చెప్పి కొట్టేది. అలా జుట్టు బట్టి లాగినప్పుడు నేనే వెళ్ళి అక్క జుట్టు నొప్పి అవుతుంది కదా అంటే వదిలేవాడు కాదు. అప్పుడు ఒకటేస్తే వదిలేవాడు ఏడ్చుకుంటూ. చిన్నప్పుడు ఎవరు మంచి టాలెంటెడ్ అంటే కృష్ణనా ప్రత్యూషనా? ప్రత్యూష టాలెంటెడ్ అంటే ఈయన ఎక్స్ప్రెస్ చేయడు తన టాలెంట్ ని. అది కాంబోయిండ్ అంటున్నాను కదా. ప్రత్యూష అలా కాదు, తనకి ఏది అనిపిస్తుందో అది ఎక్స్ప్రెస్ చేసేది. రాయుడు సినిమాలో రాణి ఎలా ఉంటుంది అలానే ఉంటది. ఓకే, అందుకే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే మా డాడీ లేకుంటేంది, మేము మా ఫ్యామిలీ మమ్మల్ని ఎవరెందుకు అంటారు, ఎవరనేది అన్నా నువ్వు కామ్గుండు మమ్మీ నేను మాట్లాడతాను అనేది. పెద్ద ఫ్యామిలీ అంటే మీది? నాకు 3 members బ్రదర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అక్క ఉంది. పెద్ద ఫ్యామిలీ నాకు. ఇటు మా అత్తగారి సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీ, 4 ఆడపడుచులు ఉన్నారు, ఒక బావగారు, ఒక మరిది. అందరూ బాగా టచ్ లోనే ఉంటారు. అందరు టచ్ లో ఉన్నారు, అంత కలుసుకోవడం అంతా ఉంది. ఎక్కడ మీ సొంత ఊరు? భువనగిరి టౌన్. ఓకే. నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గా ఉండే ఇక్కడ. పటేల్ పట్వార్గిరి అంటారు కదా, అది మాది. రెడ్డిసా మీరు? లేదు, కర్నాస్. ఓకే. సో ఇక్కడ కొన్ని పిక్స్ ప్రత్యూష గారికి సంబంధించి పెట్టారు. మీకు గుర్తున్న క్షణాలు ఆ ఫోటోలో కొన్ని. అప్పుడు నేను కృష్ణ 5th month నాకు. ప్రత్యూష ఫస్ట్ బర్త్డే సత్యనావ్రతం. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్. యుద్ధాలు ఏం జరగలేదా? జరిగినాయి. ఏంటి అంకుల్ అంతగా నచ్చిన పాయింట్ ఏంటి యుద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి? చాలా అందంగా ఉండేవాడు. కానీ బాగా అర్థం చేసుకునే వాళ్ళేనా? కొద్ది కోపం ఎక్కువ. కృష్ణలాగా ఎక్కువ కృష్ణ అంటే ఇష్టమా, ప్రత్యూష గారు అంటే ఇష్టమా? కృష్ణ అంటేనే ఇష్టం. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ కు డాగ్ ఉండేది, డాగ్ సింబల్ ఉండేది. డాగ్ సింబల్ స్టాంప్ ఉండేది వాళ్ళకి. బాబు నా స్టాంప్ అని పిలుచుకునేవాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.